మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, 2026 సెకండ్ హాఫ్ విశేషంగా మనకి స్టార్ట్ చేస్తే ముందుగా జూలై తోటి, మరి జూలై మాసంలో విశేషంగా సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఎలాంటి అదృష్టం వీళ్ళు వరించబోతుంది, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు వహించాలంటారు? సింహరాశి వాళ్ళు జూలై మాసంలో చేయబోయే ప్రత్యేకమైన పని ఏంటంటే ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అని మీరు ప్రశ్నించవచ్చు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. పెట్టుబడి. దేంట్లో పెట్టుబడి పెడతారు తెలుసా? బట్టలు, చెప్పులు, వ్యాపారం, స్టాక్స్. పెట్టుబడి అనేది దేంట్లో అయినా పెట్టచ్చు. ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే, గురువు ఉచ్చ స్థితిలో ఉండడం వలన సింహరాశిలో ఎవరైతే బేసిక్గా మనిషి నైజం ఏంటంటే, సింహరాశిలో ఎవరైతే డ్యామేజ్ అయిపోయి ఉంటారో, డ్యామేజ్ అంటే డ్యామేజ్ కూడా కాదు, మాదిరిగా మామూలుగా సింహరాశిలో ఉండే వ్యక్తి ఎలా ఉంటాడంటే, బేసిక్గా ఉత్తమ స్థితిలో ఉన్న సింహరాశి గురించి మాట్లాడలేదు. బేసిక్గా నార్మల్ మనిషి ఏం చేస్తాడంటే, నార్మల్ బట్టలు వేసుకోవడము, అక్కడిక్కడ కొంచెం చిరిగిపోయినవి రన్నింగ్లోనే ఉన్నాయి కదా, నడిపించేద్దాము, అదేదో పాత ఫోన్ ఉంటుంది. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాడు. ఇమేజ్ డెవలప్మెంట్ ఇప్పుడు అవసరం కూడా ఉంది సింహరాశిలో ఉన్నవాడికి. మనం సింహరాశి అంటే నాకు తెలిసి మహేష్ బాబు, ఎన్టీఆర్ గారు వాళ్ళు అదే చేస్తున్నారు. మీరు చూడండి, ఇమేజ్ డెవలప్మెంట్ అంటే ఒక కొత్త ఇమేజ్ వచ్చింది. చూడండి, ఇప్పుడు ఎన్టీఆర్ గారికి అది కొత్త సినిమా వచ్చింది, దాని సపరేట్ కొత్త ఇమేజ్ ఉంది అతనికి, ఏదో డిఫరెంట్గా ఉన్నాడు, చూసారా? సో మహేష్ బాబు గారు కూడా కొత్త ఇమేజ్, శివుడు క్యారెక్టర్ ఏదో వేయబోతున్నారు. సో మామూలు వ్యక్తి కూడా ఏం చేయాలంటే, ఫస్ట్ కొత్త బట్టలు కొంటాడు, మంచి షర్ట్ వేసుకుంటాడు, మంచి ప్యాంట్ వేసుకుంటాడు, ఒక 5-6 ప్యాంట్లు కొంటాడు, ఒక 10 చొక్కా, రేర్ ర్యాబిట్, పెద్ద పెద్ద బ్రాండ్లు, మంచి మంచి బ్రాండ్ బట్టలు కొంటాడు, ఇమేజ్ డెవలప్ చేసుకుంటాడు. వీడికి అవసరం కూడా ఉంది. షూస్ కొంటాడు, 200-300 రూపాయలు షూస్ వేసుకొని తిరిగేవాడు ఇప్పుడు 2000 రూపాయలు షూస్ వేసుకొని తిరుగుతాడు. మొత్తానికి చేంజ్ వచ్చేస్తుంది. ఈడేంద్రా జనాలు, ఏమైందిరా వీడికి సడన్గా, ఈడేంద్ర ఇట్లా రెడీ అవుతున్నాడు అని అంటారు. ఎందుకు అట్లా అంటే, ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. వాడి మీద వాడు పర్ఫ్యూమ్ కొంటాడు, తర్వాత బండిని కూడా మంచిగా మెయింటైన్ చేస్తాడు. ఫస్ట్ మొబైల్ మారుస్తాడు. పాత మొబైల్ 5 సంవత్సరాల నుంచి వాడుతూ ఉంటాడు, క్రాక్లు ఉంటాయి దానికి, ఇట్లా ఆ మొబైల్ మార్చేస్తాడు, కొత్త మొబైల్ తీసుకొచ్చేస్తాడు, కళ్ళద్దాలు పెట్టుకుంటాడు, మంచివి, మామూలు కళ్ళద్దాలు కాదు, మంచి కళ్ళద్దాలు పెడతాడు, గ్లామర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. అంటే ఒక రీజువనేషన్ అనేది జరుగుతుంది. దీని అన్నిటి వల్ల వీడికి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఫస్ట్, అరేంజ్ మ్యారేజ్కి కావాల్సిన క్వాలిటీస్ అన్ని ఇప్పుడు వీడికి సరిపడుతున్నాయి. అంటే శుభ గడియలు వీడికి దగ్గర పడ్డాయి. వీడికి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది, ఆల్రెడీ తెలిసిన అమ్మాయే, మళ్ళీ పరిచయం అవుతుంది, చాలా రోజుల తర్వాత గ్యాప్, మళ్ళీ పరిచయము, అది వీడికి పెళ్ళికి దారితీస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ పాయింట్, చేస్తున్న ప్రయత్నాలు మెరుగుపడతాయి, కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు, దానివల్ల అవకాశాలు రావడం జరుగుతుంది. అంటే ఏదో రకంగా జాబ్ అనేది వచ్చే ట్రాక్ ఎక్కేస్తాడు, అనుకోకుండా సడన్గా జాబ్ క్రాక్ అవ్వడం. అంటే ఇప్పుడు దాకా చేస్తున్న ప్రయత్నానికి ఈ గురువు ఎక్కడో సాయం చేస్తున్నాడు, గురువే అవకాశం. వీడు వెయిట్ చేస్తున్నారు, రే కొంచెం దేవుడా కొంచెం సహాయం అందించు. ఆ సహాయం ఉంటుంది. వ్యాపారాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు కొంతమంది మొదలు పెడతారు,
వీళ్ళకి ఎక్కడో గురువుతో పాటు శని కూడా సాయం చేస్తున్నాడు. సో ఇక్కడ పాయింట్ బాగుందండి. వీళ్ళకి చేంజ్ ఓవర్ ఉంది, మేక్ ఓవర్ ఉంది. పరిచయం అయ్యే అమ్మాయి కూడా బాగా డబ్బు గల ఇంటికి చెందిన అమ్మాయి కాబట్టి ఆమెని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి సుమా. ఆమెని నువ్వు షేర్ ఆటోలో తీసుకెళ్తే ఊరుకోదు, ముందే చెప్తున్నా. ర్యాపిడోలో ఆటో బుక్ చేసి ఆ సోలో ఆటోలో తీసుకెళ్ళాలి ఆమెని. షేర్ ఆటోలో తీసుకెళ్తాను, బస్సులో తీసుకెళ్తానంటే ఊరుకోదు. అది దాని ఆటో, సపరేట్ ఆటో, దానికి 100 రూపాయలు ఇచ్చి సపరేట్ ఆటోలో తీసుకెళ్ళాలి ఆ అమ్మాయిని. ఇప్పుడు డబ్బు గల ఇంటికి చెందిన అమ్మాయి పరిచయం అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒక ట్రాక్ అనేది వేస్తారు మీరు, గ్యారంటీ. కొత్త ట్రాక్ స్టార్ట్ చేస్తున్నాడు సుమా, కంగ్రాచ్యులేషన్స్. అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడి నుంచో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏదో 10 ప్రయత్నాలు వేసి ఉంటారు, ఏదో ఒక ప్రయత్నం కూడా సక్సెస్ అవుతుంది, గ్యారంటీ. అదైతే గ్యారంటీ. చేస్తున్న ప్రయత్నాలు ఒక 5 ప్రయత్నాలు అనుకోండి, 5 కప్పులు అనుకోండి, 5 కప్పులు కింద పడిపోయినాయి. ఇప్పుడు 5 కప్పుల్ని మీరు నుంచోబెడతారు, లేపుతారు, దాంట్లో నీళ్లు పోస్తారు. సో దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ స్కోప్ అండ్ హోప్. సో ఇలాంటి సమయంలో మీకు ఎక్కడో గ్రహాలు అవన్నీ హెల్ప్ అవుతున్నాయి కాబట్టి మీరు కూడా ఈసారి ఇవన్నీ చెడగొట్టకుండా అన్ని కరెక్ట్గా చేసుకోవాలంటే ఒక దారి ఉంది. అది ఏంటంటే బీయింగ్ పాజిటివ్, బీయింగ్ హ్యూమన్. మనిషిలాగా ప్రవర్తించండి, కనీసం ప్రయత్నించండి. రావణాసురుడిలాగా బ్రతకవద్దు. అహంకారం, ఇగో, అవతల స్త్రీలు ఇబ్బంది పెట్టడం, చున్నీలు లాగడము, కమెంట్లు చేయడం, ఈలలు వేయడం, ఇవన్నీ చేయొద్దు. మొత్తం గురు డ్యామేజ్ అయి చచ్చిపోతుంది. 10 మంది స్త్రీలకి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. అనాథాశ్రమాల్లో అమ్మాయిలు ఉంటారు, చిన్న అమ్మాయిలు, వాళ్ళకి ఏదో ఉంటాయి కదా, వాళ్ళకి డొనేషన్స్ అవన్నీ, వాళ్ళ చదువుకి, వాళ్ళ బట్టలకి ఏదో చేయండి. స్త్రీలకి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి, చాలా మంచిది. సమయం చాలా బాగుంది సుమా, సింహరాశికి చాలా బాగుంది. ఈ 3 నెలలు సింహరాశికి చాలా బాగుంది. సంవత్సరం మొత్తం మనం చూసుకుంటే ఒకటి మకరం, ఒకటి వృషభానికి బాగుంది, కానీ 3 నెలలు సింహానికి బాగున్నాయి. కాబట్టి 3 నెలలు వినియోగపరచుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి. సమయం వచ్చినప్పుడే యూటిలైజ్ చేసుకోవాలి. చాలా మందికి తెలీదు, చిన్న తప్పుల వల్ల అవకాశాలు పోగొట్టుకుంటారు. అది సో ఈ సమయం చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి, రెమెడీ చేసుకోవాలి కంపల్సరీ. ఇంకోటి, జన్మ జాతకంలో బాగాలేదంటే ఎవ్వడు ఏం చేయలేడండి. నేను ఈ మధ్య కామెంట్ సెక్షన్లో చెప్తాను, ఏదేందో నన్ను తిడుతూ ఉంటారు, వాళ్ళందరూ ఒకటే చెప్తాను, జన్మ జాతకంలో బాగాలేస్తే అసలు ఏది పనికిరాదు. బేసిక్గా జన్మ జాతకం అంటే ఏంటి? నువ్వు ఒక దరిద్రుడు పుట్టుకతో, నెగిటివ్ థాట్స్, నేను ఎవ్వడు ఏం చేయలేడు. కనీసం చిన్న అవకాశం ఈ వీడియో చూసైనా, లేకపోతే ఏదో ఒకటి ఈ అర్థం చేసుకొని కొంచెం విజ్ఞతతో మనం కొంచెం పాజిటివ్గా మారాలి. 5-10% అని లేదు, 100% నెగిటివ్ ఉంటారు కొంతమంది. వాళ్ళకైతే ఇంకేముండదు, ఎప్పటికీ శూన్యమే ఉంటుంది. సో ఎంతో కొద్దిగా, ఎంతో సంథింగ్ మీరు కొంచెం పాజిటివ్ పని చేయండి. గుడికి వెళ్ళండి, అరటిపండ్లు డొనేట్ చేయండి, ఎల్లో కలర్ చీర డొనేట్ చేయండి, ఏదో ఒక డొనేట్ చేయడానికి ట్రై చేయండి. 10 మందితో పాజిటివ్గా మాట్లాడండి, 10 మందికి సహాయం చేయండి, 10 మంది గురించి ఆలోచించండి. నీ ఒక్కడి గురించి, నీ లవర్ గురించే కాదు, మన చుట్టుపక్కల ఉన్న 10 మందికి సహాయం చేయడానికి ట్రై చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అవతలాడు చెప్పింది కూడా మనం వినాలి. ఈ సింహరాశిలో మంచి హ్యాబిట్ ఏంటంటే అవతలాడు చెప్పింది వింటారు, కానీ సింహరాశిలో డ్యామేజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. వాడు అవతలాడు చెప్పింది అస్సలు వినరు, అవతలాడిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ప్రపంచంలో వీళ్ళు ఉంటారు. సో ఇక్కడ చెప్పే పాయింట్ అంటే సమయం బాగుంది, దాన్ని చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేయండి. ఈ సంవత్సరంలో ఈ 3 నెలలు చాలా ఇంపార్టెంట్. సింహరాశి వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, ఈ 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండండి సుమా. ఆల్ ఈజ్ వెల్, డోంట్ వరీ, గాడ్ విల్ టేక్. నమస్కారం అండి, నా పేరు అవినాష్ దాస్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఎక్స్పర్ట్. ఇవాళ నేను మీకు ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్
గురించి చెప్దాం అనుకుంటున్నాను. దీంట్లో మీరు తిథి, వారం, నక్షత్రం ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు అమృత ఘడియలు, వర్జ్యము, యమగండం, రాహుముహూర్తం, దుర్ముహూర్తం, రాహుకాలం ఇవన్నీ చూడవచ్చు. ఈ వైదికమైన వాచ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అండి. ఇలాంటి వాచ్ సౌత్ ఇండియాలో ఇప్పుడు దాకా రాలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ మీకు అన్ని భాషల్లో ఇవి దొరుకుతాయి. మీరు మీ రోజువారీ జీవితంలో ఏ కార్యక్రమమైనా, పెళ్లి కావచ్చు, బారసాల కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దీంట్లో మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవచ్చు. మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు.